శాంతి ఎట్లా వృద్ధి చెందుతుందని అడుగుతున్నారు. ఇప్పుడు శాంతి అనేది ఎక్కడ అవసరం, ఎక్కడ ఉంటుంది? శాంతి అనేది లోపట, అంటే లోపల శాంతికే శాంతి అని అంట. అప్పుడు మీకు లోపల శాంతి లేదు అంటే దాని అర్థం ఏంది అని అంటే, శాంతి ఎందుకు లేదు అనే ఒక ప్రశ్న వేసుకోవాలి. అంటే దేనికి శాంతి అంటే మనస్సు శాంతి లేదు అని మనం అంటాం. అంటే శాంతిగా ఉండడానికే ఇప్పుడు ప్రపంచ శాంతి కోరే ప్రతివారు, దాని అర్థం ఏంటి? ఇండివిజువల్ శాంతే ప్రపంచ శాంతి అవుతుంది. ప్రపంచపు శాంతి ఇండివిజువాలిటీకి రాస్తుందా అని అంటే, కానీ ప్రపంచమంతా శాంతిగా ఉంది, నువ్వు శాంతిగా లేవు, అప్పుడు లాభం ఏముంది? కాబట్టి నీ శాంతే ప్రపంచ శాంతి అవుతుంది. ఇప్పుడు నీ శాంతి అనేది ఎంత ఇంపార్టెంటు అనేది ఇక్కడ తెలుసుకోవాలి. శాంతి ఎందుకు ఉండదు అంటే, శాంతికి ఒకటే ఒక రీజన్. అంటే నా అనాలిసిస్లో మనము ఒక క్లారిటీ మిస్ అయినాం అనుకోండి, అప్పుడు మన శాంతి దూరం అవుతుంది. ఇప్పుడు మనము ఈరోజు ఈ పని చేయాలి అనే ఒక క్లారిటీ ఉంటే, ఆ పని ఖచ్చితంగా దానికి ఒక విజనో, దానికి ఒక థీమో అది డిజైన్ చేసుకొని మనం చేసినాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ శాంతి అనేది వస్తుంది. మీరు ఎంత ప్రణాళిక వేసుకున్న తర్వాత ఆ ప్రణాళిక బద్ధంగా ఒకవేళ అది కాలేదు, ఒక ప్రణాళిక ప్రకారం అయితే అవుతుంది మీకు శాంతి. ప్రణాళిక గనక అది మీరు అనుకున్నది నెరవేరకపోతే మీకు ఆటోమేటిక్ మీ శాంతి హైడ్ అయిపోతుంది. అంటే శాంతి కాస్త అశాంతి అవుతుంది. అప్పుడు ప్రణాళిక చెడిపోయినప్పుడు మాత్రమే అశాంతి పాలవుతారు ఎవరైనా. అంటే ఇది భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిది ఇదే సమస్య. దానికి ఇదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే, నేను ఎన్నోసార్లు చెప్తా, పోలిక, పోటీ, ఆశ, ఆరాటం, ఈ 4 ఎలిమెంట్స్తో శాంతి అనేది మనిషికి వెళ్ళిపోతుంది. ఈ 4 తప్ప ఇంకా మీరు ఏది ఉన్నా నాకు చెప్పండి, ఈ 4 ఉంటుంది. మీరు ఏదైనా చెప్పండి, భూమి మీద జరిగే ప్రతి విషయం ఈ 4 మీదనే. ఇంకొకటి, మనం చేసుకున్న ప్రణాళిక పర్ఫెక్ట్ ప్రణాళిక కూడా కానప్పుడు అవుతుంది ఈ 5: పోటీ, పోలిక, ఆరాటం, పోరాటం. 5వది ప్రణాళిక. అంటే ప్రణాళిక చెడిపోయినప్పుడు, మనం ఒక ప్రణాళిక అనుకుంటాం, అది ప్రకృతి కారణంగా కావచ్చు, ఏ కారణంగానే చెడిపోయినా కానీ అప్పుడు అశాంతి వస్తుంది. ఈ 5 విషయాలలో నీకు శాంతి ఏ దాంట్లో లేదో చూసుకోవాలి. అప్పుడు దాన్ని సరిదిద్దుకుంటూ అయిపోయిందిగా. ఇప్పుడు లేదు అనే బదులు అది ఏమి లోపమో దాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు సహజ శాంతి అనేది రావడం మొదలవుతుంది. ఇది తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పుడు ఇవన్నిటికీ మీ మనసు మీకు సహకరించాలి, ఈ శాంతివంతంగా మనసు సహకరించాలి అంటే మనము మన ప్రాణగతిని అదుపులో పెట్టుకున్నప్పుడు, మన ప్రాణ ప్రవాహాన్ని మీరు పరమాత్మ స్థానాన్ని చేరుస్తున్నప్పుడు, మన లోపల ఊర్ధ్వముఖం అవుతున్నప్పుడు ప్రాణం, మళ్ళీ మీ శ్వాసలు కంట్రోల్ అవుతాయి, కాబట్టి ఆలోచనలు కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 కంట్రోల్ అవుతాయి: ఆశ, ఆరాటం, పోటీ, పోరాటం. అండ్ ఈ ప్రణాళిక కూడా ఖచ్చితమైన ప్రణాళిక, విజనరీ ప్రణాళిక అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మన శ్వాసల అధోగతిలో ఉంటాయో ఈ 5 వస్తాయి. ఈ 5 ఉన్నాయంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఈ 5 ఉంటే శ్వాస అధోగతి, ప్రాణ పురోగతి ఉంటే 5 ఉండయి. ప్రాణ పురోగతి ఉంటే 5 ఉండయి. అసలు ఏమైనా కానీ ఈ ప్రాణ పురోగతి ఉంటే ఈ 5 ఎలిమెంట్లే వాళ్ళ జీవితంలోకి తొంగి చూడవు. అంటే ఏదో అరాకొరాగా తొంగి చూసి ఉంటాయి, కానీ అది ఇమ్మీడియట్లీ అది వ్యానిష్ చేసుకుంటారు, అంటే తుడిచేసుకోగలుగుతారు. ప్రాణ పురోగతి ఉంటే మళ్ళీ వీటిని అధిగమించవచ్చు. ఇది సాధనతో వస్తుంది. ఒకటేమో విచారణతో వస్తుంది. విచారణతోనైనా ఇది జయించవచ్చు, సాధనతో జయించవచ్చు. వెరసి ఇవన్నిటికీ ఏంటండి ఒక మెయిన్ థీమ్ అంటే శాంతి.
శాంతి. మరి దాన్ని పట్టుకొని మనం ఆలోచించాలి, ఏది శాంతి, ఏది అశాంతి. శాంతి కోసం మన ప్రాణ పురోగతి ఎంతుంది. పురోగతి అంటే ఈ ఆత్మపురముకు చేరే గతి. ఈ శ్వాసను ఆత్మపురంకు చేర్చాలి, ఈ ప్రాణాన్ని ఆత్మపురంకు చేర్చాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ 5 ఎలిమెంట్స్, ఈ ఇప్పుడు ఇందాక చెప్పాను, పోటీ, పోరాటం, ఆశ, ఆరాటం, ప్రణాళిక, బద్ధం, ఇవి గనక లేకపోతే, ఇవి ఒక సిస్టమేటిక్గా కనుక ఉంటే, ప్రాణ పురోగతిలోకి మనం ప్రవేశిస్తే వీటిని మనం పొందొచ్చు. కాబట్టి శాంతి ఎవ్వరి చేతుల్లో లేదు, ఎవ్వరు శాంతిని ఇవ్వరు. శాంతి స్వీయ సాధనతో వచ్చేదే తప్ప ఒకరిచ్చే గిఫ్ట్ కాదు. మీకు శాంతి వాతావరణం క్రియేట్ చేయొచ్చు ఎవరైనా. ఆలయాలన్నీ శాంతి వాతావరణాన్ని క్రియేట్ చేసి పెడతాయి. అక్కడికి రావడం వల్ల సహజంగా ఊరట లభిస్తుంది. కానీ శాశ్వత శాంతి అనేది కూడా నీ ఆంతర్యంలో ఈ పద్ధతిలో తప్ప ఒక చెట్టు కిందికి పోతాం అనుకోండి, మనము కొద్దిసేపు అంటే మనము ఈ ట్రాఫిక్లోకి వెళ్ళి బయటకు వచ్చి కొంచెం ప్రశాంత వాతావరణం కొంచెం హాయిగా ఉందంటాం. మరి అక్కడనే ఒక 5 రోజులు ఉండమనండి, ఉండలేరు. ఎంత హాయిగా అనిపించినా ఉండలేరు. మళ్ళీ అదే అక్కడ ఏమవుతుంది, బోర్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఆలోచనలు, మళ్ళీ 5 పురిగొల్పుతాయి. ఆశ, ఆరాటం, పోటీ, పోరాటం, పోలిక, పోటీ. ఇవి మళ్ళీ పురిగొల్పగానే మళ్ళీ ఏమవుతుందంటే మీరు వెళ్ళినటువంటి ఆ ప్లేస్లోకి వెళ్ళి కూడా వెళ్ళాలనిపిస్తుంది. మళ్ళా మన జనాలకు వెళ్ళిపోతాం. మళ్ళా ఇట్లా ఊగిసలాట ఉంటుంది. కానీ ఎక్కడైనా మనం స్థిరంగా ఉండాలి, మన స్థిరత్వం పొందాలి అని అంటే మన ప్రాణ పురోగతి ఎక్కడైతే, ఏ స్థానంలోనైతే ఉంటుందో అప్పుడు సర్వస్థిరము అప్పటికప్పుడు ఆ క్షణమే మీకు వరిస్తుంది. అది ఒకరు ఇచ్చేదే లేదు. ఇప్పుడు ఈ ప్రాణ పురోగతి గురించి ఇప్పుడు నేను సాధన నేర్పుతాను. మహాప్రాణ విద్య నేను చెప్పగలను కానీ మీతో చేయించలేను. నేను రూట్ చూపిస్తాను, నడవాల్సింది మీరే. శాంతి మార్గం చెప్పిన ఇప్పుడు దాన్ని నడవాల్సింది మీరే. దాంట్లో ఇప్పుడు నేనేం చేస్తా, దానికి నేను కూడా ఏమీ చేయలేను. ఎవరు ఏం చేయలేరు, ఊరికే రూట్ చూపిస్తారు అంతే. గురువు అంటే మార్గదర్శకుడు. ఇప్పుడు ప్రాణగతి చెప్తున్నా, పురోగతి చేసుకోండి, స్థిరంగా అండి. ఆ స్థిరంగా కాకపోతే నేనేం చేస్తాను? ఎవరేం చేయలేరు. ఏ దేవుడు కూడా అంటారు కదా, మనసుకు మందు లేదు, దేవుడికి కూడా మనసు చిక్కదు అంటారు. మానవుడి మనసులోకి దేవుడికి ప్రవేశం లేదట. అంటే ఆ మానవుడి మనసుకు శాంతి తనకు తానుగా ఈ జ్ఞాన విచారంతో కానీ లేదా ప్రాణ పురోగతిని పొందించుకుంటే నిత్య శాంతి, నిత్య పరమ సుఖము, నిత్య ఆనందము అప్పటికప్పుడే ప్రతి క్షణం ఉండే విషయాలు ఇవన్నీ. ఇవి ఎన్ని పుస్తకాలు చదవండి, 1,00,000 పుస్తకాలు చదివినా వాళ్ళకి శాంతి రాదు. మీరు ఏమన్నా చేయండి, ఆ నిత్య శాంతి అనేది అయితే జ్ఞాన విచారణ ఇందాక చెప్పినటువంటి ఇందులో లేకపోవడం, ఆశ, ఆరాటం, పోలిక, పోటీ లేకపోవడం, ప్రణాళిక సరిగ్గా నిర్వహణ చేసుకోవడం, అది కాకపోతే మళ్ళీ అశాంతి పాలవడం, ఇది జ్ఞాన విచారణ. మళ్ళీ చెప్తున్నా, అది జ్ఞాన విచారణ. అంటే మన యొక్క ఆ థింకింగ్ ప్రాసెస్ అట్లా ఉండి దాని మీద మనం విశ్లేషణ చేసుకున్నా గెలుస్తాం శాంతిగా. లేదు ప్రాణ పురోగతి పోతే ఈ 5 ఎలిమెంట్స్ అణిగి ఉంటాయి. ప్రాణ పురోగతి ఎందాలా, దీర్ఘ శ్వాస, పరమాత్మ స్థానాన్ని చేరితే కూడా మీకు ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఇందులో ఏది మీకు కన్వీనియంటో ఆ ఒక్కటి కానీ లేకపోతే 2 సైమల్టేనియస్లీ కూడా ఈ సాధన చేసుకుంటే నిత్య శాంతివంతమైన జీవితము మీ సొంతం. దీన్ని ఒకరు ఇవ్వరు, మీ శాంతిని ఒకరు తీసుకోలేరు, అంటే చెడగొట్టలేరు. ఇప్పుడు నేనున్నా, నా శాంతిని ఈ భూప్రపంచంలో ఎవరు చెడగొట్టలేరు, నాకు ఈ భూప్రపంచంలో ఎవరు శాంతిని ఇవ్వలేరు. నాకు నేను శాంతినిచ్చుకుంటా, నాకు నేను ఆనందాన్ని ఇచ్చుకుంటా అని నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. అట్లనే ఇదే విధానం మీకు వర్తిస్తుంది. నాకేది వర్తిస్తుంది, మీకు అదే వర్తిస్తుంది. కాబట్టి మనసును పరిపరి విధాలుగా ఆలోచించకుండా ఇప్పటికిప్పుడు నేను శాంతిని పొందుతాను, నేను శాంతి సముద్రపు యువరాజును అంటాడు యోగానంద స్వామి. పరమహంస యోగానందుల వారు ఏమంటారంటే, నేను శాంతి సముద్రపు యువరాజును. మరి ఎవరు ఇవ్వాలి? ఆ శాంతి సముద్రాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి.
అది క్రియేట్ కావాలంటే ఇందాక నేను చెప్పిన పద్ధతులు తప్ప ఇంకా ఇతరత్ర ఉండవు. ఒకవేళ మనం ఆట విడుపు కోసం ఒక మూవీ చూస్తే కొంత శాంతి రావచ్చు, తాత్కాలికం. ఇంకో మూవీ చూస్తే బోర్ వస్తుంది. ఒక మంచి మ్యూజిక్ వింటే ఒక అర్ధగంట హ్యాపీ ఉంటాం, తర్వాత అది బోర్ వస్తుంది. అసలు బోర్ రాని గీతం ఏముందంటే లోపల ఉన్న అనాహత గీతం వినడం మొదలైతే బోర్ రాదు, నిత్యశాంతి. మేము అందుకే యోగులను మహాత్ములను నిత్య శాంతి స్వరూపులను ఎందుకంటారంటే వాళ్ళు ఉండేదే శాంతి సముద్రంలో ఉంటారు. బయట ప్రపంచానికి చెప్పడానికి కొంచెం అశాంతి పాలుగా కోపంగా కనిపించవచ్చేమో, అది అంత నీటి మీద రాతల్లాగా ఉంటుంది, కానీ లోపల మాత్రం నిత్య పరమానంద శాంతి స్వరూపాలు, శాంతి సాగరాలు వాళ్ళు. ఇది మీరు గుర్తు చేసుకోవాలి. అందరూ ఈ రకంగా ఆచరించే ప్రయత్నం చేస్తే మంచిది. శుభం భవతు.